ఒకే ఒక మాటలో చెప్పాలంటే సినిమా వేరే లెవెల్ అంటే కోసం చెప్తున్నాను. సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ. చాలా ఎక్సైట్మెంట్ ట్రైలర్ చూడగానే సినిమా చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చే సినిమా చూడాలని. ఈ సినిమా లీడ్ వచ్చేసి చాలా కిస్టులతో ఫస్ట్ హాఫ్ వాళ్ళు కొద్దిగా డల్ అవుతారు. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక మంచి సెంటిమెంట్ ఎమోషనల్ గా బాండింగ్ తోటి కూడుకున్న సినిమా. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ తోటి ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసాలకే మొత్తం ఇంకా అరాచకం అనుకోవచ్చు. అసలు వేరే లెవెల్ ఉంది భయ. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి క్యారెక్టర్లు అనేది కూడా చాలా తక్కువ మంది చేస్తారు. చాలా వచ్చాను సినిమా థియేటర్ లో చూడగానే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్ లో ఉంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు నిజంగా చెప్తున్నా పడుకున్నారంట కదా చాలా మంది. వాళ్ళకు నైట్ నిద్ర లేదేమో లేదంటే వర్క్ లో వచ్చారేమో తెలియదు కానీ పడుకునేంత సినిమా కాదు ఇది. ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళి థియేటర్ లో కూర్చోండి. ఇది పడుకునే సినిమా చూసి ఆశ్చర్యపోయే సినిమా అని నిజంగా చెప్తా. తీసుకునే సీన్లు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థియేటర్ లో గూస్ బంప్స్ వస్తాయి. బాగాలేదంటే ఆడికి చేసేవాడికి ప్రాబ్లం అని అనుకోవచ్చు. వాడు చేస్తే కదా తెలిసేది. అట్లా గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. సాంగ్స్ తక్కువే కదా బ్రో, అవి కూడా కొంచెం పర్లేదు బాగుంది. లాస్ట్ సాంగ్ చాలా కిస్టులతో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ ప్రమోషన్ కూడా చాలా బాగా చూపించాడు. మనం హర్రర్ మూవీస్ ఎన్నో చూస్తుంటాం. కిస్టులు అంటే దీంట్లో విలను హీరో అంటే వన్ మ్యాన్ షో చేసాడని చెప్పచ్చు. పాయింట్ల ప్రకారం చూస్తే కనుక స్పిరిట్ అనేది మనకు ప్లస్ మైనస్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఈ నేపథ్యంలో శివాజ్ఞ లేనిది చేమైనా కదలదు అంటారు. ఒక శాస్త్రం ప్రకారం, ఒక సెంటిమెంట్ ప్రకారం, ఒక ఎమోషన్ ప్రకారం, ఒక రివీల్ చేసే విధానాల్లో కూడా ఏంటంటే పాయింట్ల ప్రకారంగా చూసుకున్న, ఫోటోగ్రఫీ ప్రకారం చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక ఆసము. కామపిచాచి అనేది మనం క్యాజువల్గా పదం వింటాము. బట్ ఆ కామపిచానికి మించి ధన పిచాచి అనేది, దానికి శక్తులు ఎలాగా అంగరక్షకులాగా ఉంటారు అనేది టోటల్ గా ఏంటంటే చాలా కొత్తగా ట్రై చేశారు. నిజంగా వెంకట్ గారు డైరెక్టర్ అద్దెలో కొట్టేశారంటే. అంటే ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ వస్తాయి. ఇది గుప్త నిధుల గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే మేము చెప్పుకోవాలంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ స్టోరీ తగ్గట్టుగా